నమస్తే, వీధుల స్వాగతం. లక్ష్యం సమాజయుతం. రాష్ట్రంలో హైదరాబాద్లో అంతటా కూడా ఎక్కడ చూసినా కూడా బోనాల సందడి. మరి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి అంశమే. మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ఆడియో లాంచ్ మరి అమరపేట శంకరన్న ఆధ్వర్యంలో మరి ఫౌండర్ అండ్ చైర్మన్ కామేశ్వరి ముద్రాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ఆడియో గురించి మరి ఈ బోనాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి ఫౌండర్ కామేశ్వర్ గారి ఆధ్వర్యంలో నా పేరు మీద ఒక పాట రాయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించాము. ఇవాళ అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందరు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్. నా పేరు సుర్టి కామేశ్వర్ ముదిరాజ్. నేను 7వ తరం వారసుని. నేను 1813 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మింపబడింది. సో ఆ సుర్టి అప్పయ్య ముదిరాజ్ గారి చేత అమ్మవారు ఉజ్జయిని నుండి తీసుకొచ్చి ఇక్కడ నిలపడం జరిగింది. సో ఆనాటి నేటి వాటికి ఇప్పుడు నేటికి 206 సంవత్సరాలు జరిగింది. సో ఒక 3 సంవత్సరాల నుండి మన ముఖ్యమంత్రి గారిని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తూ ఈ బోనాల పండుగ ఘనతగా జరిపింది. పైగా గవర్నమెంట్ నుండి ఒక ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉజ్జయిని మహంకాళికి కూడా ఒక 3 సంవత్సరాల నుండే ఫండ్ రావడం జరుగుతుంది జాతర సందర్భంగా. సో ఇతర దేవాలయాలకు ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ఈరోజు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కామేశ్వర్ గారి సమక్షంలో మరి మా ముద్రాజు ముద్దుబిడ్డ మా అంబర్పేట శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. మా రసిల్పుర ఉదయ్ ముదిరాజ్ అని మా తమ్ముడు మరి అమ్మవారి యొక్క కార్యక్రమం అన్న చేస్తే బాగుంటుంది, అంబర్పేట శంకరన్న మన వెండంట ఉండు, అందరికీ కూడా ఎప్పుడో ఏదైనా కానీ జరిగినా కానీ ముందుండి నిలబడే మా శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు చక్కటి సాంగ్ కూడా జరిగింది. మరి అందరూ కూడా మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు వ్యక్తంగా అందరికీ రావాలని కోరుకుంటూ మరి ఇంకోసారి మా ముదిరాజ్ బిడ్డలందరికీ కూడా మళ్ళొక్కసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి. ఇదని మరి అందరూ కూడా వచ్చేసి ప్రభుత్వం కూడా ఇక్కడ ఫండ్ నిర్వహిస్తుందని మరి 7వ వారసుడైనటువంటి కామేశ్వర్ గారు తెలియజేశారు. మరి రాబోయే రోజులలో కూడా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.